ఓట్ల చోరీ వ్యవహారంపై విపక్షాల ఉద్యమం ఉధృతమవుతుంది. ఢిల్లీలో ఇండియా కూటమి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేతలను వాహనాల్లో పిఎస్కు తరలించి సంతకాలు తీసుకుని వారిని వెంటనే విడుదల చేశారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. పార్లమెంట్ గేట్ నుంచి సిఈసి ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్తుండగా మధ్యలోనే విపక్ష నేతలను పోలీసులు నిలవరించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ సంసద్ మార్గును వారు బ్లాక్ చేశారు. కేవలం 30 మందికే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందంటూ ఎంపీలను వారించడంతో ఇండియా కూటమి నేతలు ఆందోళనకు దిగారు. ఎన్డీఏ కూటమి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బారికేడ్లు ఎక్కి ఎంపీలు నిరసన తెలిపారు. దీంతో సంసద్ మార్గులో పోలీసులు భారీగా మోహరించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన ర్యాలీలో ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీలు పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందన్న విపక్ష నేతలు బీహార్లో ఓట్ల సవరణపై ఫైర్ అయ్యారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష ఎంపీల శాంతియుతమైన ర్యాలీని అడ్డుకోవడం ప్రజాస్వామికమన్నారు. ఇక శాంతియుత ర్యాలీ ద్వారా ఈసీకి వినతి పత్రం సమర్పించాలని భావించిన ఎంపీలను అరెస్టు చేయడం సరికాదన్న ఆయన దీనికి బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ భారత్ జోడో సప్రత్ జోడో పేరుతో రాహుల్ పోరాటం చేస్తున్నారని కొనియాడారు పొన్నం ప్రభాకర్ గౌడ్. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇప్పటికే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరు మీద దేశవ్యాప్తంగా భారత్ జోడో, నఫరత్ చోడో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ మీద, ఓట్లకు సంబంధించిన ఓటర్ లిస్టు అవకతవకల మీద ఒక ఆటం బాంబులాగా వాస్తవాలను పేలిస్తే జీర్ణించుకోలేని బీజేపీ దాన్ని నిరసన చెప్పేటువంటి అవకాశాన్ని కూడా కాలరాస్తూ రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఖార్గే గారిని, మిగతా విపక్ష ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది అప్రజాస్వామిక చర్చ, అప్రజాస్వామికమైనటువంటి చర్య. దీనివల్ల ప్రజాస్వామ్యానికి తప్ప ఈరోజు దేశంలో ఎటుపోతుందో అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి వల్ల. కాబట్టి వెంటనే వాళ్ళందరినీ విడుదల చేయడంతో పాటుగా నిరసన చెప్పుకునే హక్కును లేదా రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశాల మీద సరిదిద్దుకునేటువంటి కార్యక్రమం చేపట్టాలి తప్ప అణిచివేత, ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే పనులు చేయడం ద్వారా గొప్పగా మేమేదో విజయాన్ని సాధించడం అనుకో రాక్షసానందం. పల్లెటూళ్లు రాష్ట్రాలకు